హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో బూందీ మిక్చర్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. అచ్చు స్వీట్ షాప్లో మిక్చర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. బూందీ మిక్చర్కి ముందుగా కార బూందీ చూద్దాం. కార బూందీ కోసం 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. 1 కప్పు శనగపిండికి అదే కప్పుతో 1/2 కప్పు పొడి బియ్యపిండి వేసి జల్లించుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల బూందీ బాగా క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఇలా బాగా జల్లించుకున్నాం కదా. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడా వేసుకోవాలి. చాలా కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే నూనె లాగినట్టు అయిపోతుంది. అలాగే తగినంత ఉప్పు. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేసుకోకూడదండి. ముందు సగం వేసుకొని అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. చూడండి, ఇది బాగా చిక్కగా ఉంది కదా. ఇప్పుడు మిగతా నీళ్ళు కూడా పోసి కలుపుకుంటున్నాను. ఈ విధంగా చూసి వేసుకోవాలి. అంటే శనగపిండి బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి తక్కువే పడతాయి, ఒక్కొక్కసారి ఎక్కువ పడతాయి. చూసి వేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఈ విధంగా ఉండాలి. బాగా చిక్కగా ఉండకూడదు, బాగా పల్చగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఒకవేళ అంతగా చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం నీళ్ళు చుక్కలు పోసి కలుపుకోవచ్చు. బూందీ దూసుకోవడానికి ఇలాంటి చిల్లులు గరిటె తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. సరిగ్గా వేడవకుండా వేస్తే పైకి పొంగదు. చూడండి, పిండి ఇలా కొంచెం వేసి చూసుకోవాలి. వేసిన వెంటనే ఇలా పైకి పొంగింది అంటే నూనె వేడిగా ఉన్నట్టే. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా పిండి వేసుకోవాలి. పిండి వేసి పైన స్లోగా తిప్పాలండి, గట్టిగా అనకూడదు. చూడండి ఎంత చక్కగా పడుతుందో. బూందీ కూడా రౌండ్గా బాగా వస్తుంది. ఇది వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు. ఇలా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సరిగ్గా వేగకుండా తీసేస్తే మెత్తగా వచ్చేస్తుంది. చూడండి, నూనె నొరగ తగ్గింది, రంగు కూడా మారింది. పట్టుకొని చూస్తే క్రిస్పీగా ఉంటుంది. ఈ విధంగా ఉంది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా బూందీ అంతా వేయించుకోవాలి. బూందీ దూసుకునే ప్రతి వాయికి కూడా గరిటకున్న పిండిని ఇలా తీసేసుకోవాలండి. లేదంటే మీకు బూందీ తోకల్లా వచ్చేసి బాగుండదు. మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. అలాగే మనకి క్వాంటిటీ కూడా చాలా అవుతుంది. చూడండి, ఇది కూడా ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. బూందీ కూడా చాలా గుల్లగా బాగా వస్తుంది. చూడండి, బూందీ అంతా ఇలా దూసుకున్నాం కదా. ఇప్పుడు మిక్చర్లోకి కారపూస మిగతావన్నీ కూడా వేయించుకుందాము. ఇప్పుడు కారపూస చూద్దాము. 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు పొడి బియ్యపిండి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, తగినంత కారం, చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ఉప్పు, కారం ఇవన్నీ కూడా చాలా కొద్దిగా వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి పిండి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంది అంటే మీకు కారపూసకి పిండి అస్సలు దిగదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు జంతికల గొట్టంలో కారపూస ప్లేట్ పెట్టుకోవాలి. నేను లావు కారపూస వేస్తున్నానండి. బూందీ మిక్చర్కి లావు కారపూస అయితే బాగుంటుంది. మీకు అది వద్దు అనుకుంటే సన్న కారపూస అయినా దూసుకోవచ్చు. జంతికల గొట్టానికి కొద్దిగా నూనె రాసుకోవాలి. ఇలా నూనె రాసి పిండి పెట్టుకోవాలి. 1 వాయి సరిపోతుందండి. మనం కలుపుకున్న పిండికి 2 చుట్టలు వస్తాయి. ఇలా పిండి పెట్టుకున్నాక ఒత్తిన వెంటనే ఇలా పిండి పడుతుందో లేదో చూసుకోవాలి. అంతగా గట్టిగా ఉంటే ఒకసారి తీసేసి మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవచ్చు. బూందీ దూసుకున్న నూనె ఉంటుంది కదండి. ఆ నూనె ఒకసారి వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఒత్తుకోవాలి. 1 చుట్ట సరిపోతుంది. మిక్చర్కి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు. ఇలా ఒత్తుకున్నాక నొరగ తగ్గేంత వరకు వేయించుకోవాలి. చూడండి, లైట్గా నొరగ తగ్గింది కదా. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపును కూడా నొరగ తగ్గేంత వరకు వేయించుకోవాలి. నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి తెలుస్తుందండి, గరిటెకు కూడా గట్టిగా తగులుతుంది.
ఇప్పుడు ఇది ముక్కల్లాగా చేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కల్లా చేసుకోకూడదు, కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. బూందీ మిక్చర్లోకి కారపూస తయారైంది. ఇప్పుడు ఇది బూందీలోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కార్న్ఫ్లెక్స్ వేయించుకుందాం. 1 కప్పు శనగపిండికి అదే కప్పుతో అరకప్పు కార్న్ఫ్లెక్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. కార్న్ఫ్లెక్స్ వేయించుకున్నాక అటుకులు కూడా వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి అదే కప్పుతో పావు కప్పు అటుకులు వేసుకోవాలి. అరకప్పు కార్న్ఫ్లెక్స్, పావు కప్పు అటుకులు కరెక్ట్గా సరిపోతాయి. చూడండి, నూనె ఇలా వేడిగా ఉందనుకోండి, అటుకులు వేసిన వెంటనే ఇలా పైకి పొంగినట్టు వస్తాయి. ఇలా వచ్చినాయి అంటే నూనె లాగదు. ఇవి కూడా గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉంది కదండి, ఇవన్నీ చాలా త్వరగా వేగిపోతాయి. చూడండి, వీళ్ళ రంగు మారినాయి కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచిన 10 వెల్లుల్లి రేకలు వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల మిక్చర్ మంచి సువాసన వచ్చి బాగుంటుంది. ఇలా వెల్లుల్లి వేయించుకున్నాక 4 స్పూన్ల జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. మీకు జీడిపప్పు వద్దు అనుకుంటే మానేయచ్చు. కార్న్ఫ్లెక్స్, అటుకులు రెండూ కలిపి కూడా మిక్చర్లా చేసుకోవచ్చు. అవి రెండు ఎప్పుడైనా మిక్చర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉన్నప్పుడు వేయించుకుంటే నూనె లాగకుండా బాగా వస్తాయి. జీడిపప్పు కూడా వేయించుకున్నాక 3 స్పూన్ల వేపుడు శనగపప్పు వేసుకోవాలి. గుల్ల శనగపప్పు ఉంటుంది కదండి, పుట్నాల పప్పు, ఇది మరీ ఎక్కువ కూడా వేయించాల్సిన అవసరం ఉండదు. ఒకసారి ఇలా కలిపి తీసేసుకోవచ్చు. ఇలా వేయించడం వల్ల మెత్తగా లేకుండా ఉండి బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా వేయించుకున్నాం కదా. ఇప్పుడు మిక్చర్ కలుపుకుందాం. అలాగే బూందీ మిక్చర్లో వేసుకోవడానికి చిన్న చిన్న బిస్కెట్స్ బయట అమ్ముతారండి. ఆ బిస్కెట్స్ కూడా ఉంటే అవి కూడా ఒకసారి నూనెలో వేయించి తీసుకోవచ్చు, బాగుంటాయి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, తగినంత కారం వేసి కలుపుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవాలండి. మనం ముందే బూందీలోను కారపూసలో వేసాం కాబట్టి చాలా తక్కువ పడుతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, బూందీ మిక్చర్ తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఒక డబ్బాలో పెట్టుకుంటే మెత్తబడకుండా ఉండి చాలా రోజులు నిల్వ ఉంటుంది. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.